దాన్ని మేము వ్యతిరేకించి బయట వచ్చాము. ఈయన టీవీ డిబేట్కి వచ్చినప్పుడంతా ఈ రోజు కొత్తగా వచ్చినట్టుగా ఇప్పుడు నేను వచ్చే ఫిబ్రవరిలో వచ్చా, లాస్ట్ ఫిబ్రవరిలో అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఆ పార్టీ నుంచి ఎందుకు వచ్చావు? చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ పోయేటప్పుడు మీరు చిత్తశుద్ధితో మీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింటే బాగుండనేది నేను మీకు చెప్తున్నా. బాగుంటుంది చెప్పట్లేదు. మీరు పోయినా పోకపోయినా మాకు జరిగే నష్టం లేదు. మీరు ఎక్కడున్నా మాకేం నష్టం లేదు. ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చిందో అది తిరిగి ఇచ్చేసి అసంబద్ధం అంటున్నా నేను. మరి మేము ఆయన ఎలక్షన్ కూడా మేమే డబ్బు ఖర్చు పెట్టాం మేము మా వార్డులో. మరి డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు చెప్పారు? మీకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? ఎన్ని వేలు డబ్బులు ఖర్చు పెట్టేది, డబ్బులు ఇచ్చేది ఇది రెఫరెండం కాదు. వేణుగోపాల్ మీరు చిత్తశుద్ధితో మాట్లాడండి. రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టడం, డబ్బులు నువ్వు ఎన్ని అనుభవించావు? నువ్వు ఎంత అనుభవించావు? ఎంత రాజస్వం అనుభవించావు? ఎంత అనుభవించావు? ఆ వార్డులో ఎంత చేసావు? ఎంత తినేసావు ఆ వార్డులో? ఎవరు తెలుస్తుంది? 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాడు, నిలబడగలుగుతాడు, ఖర్చు పెట్టగలుగుతాడు. ఖర్చు పెట్టలేనివాడు గీలేడు కదా పదవిని, దౌన్ పోయేవాడు గీలేడు కదా. అదే ఒకసారి చెప్పినప్పుడు ఆలకించాలి. మరి జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు సంపాదించడం మళ్ళీ తిరిగి ఇచ్చేసే సోనియా గాంధీకి. నువ్వెంత సంపాదించావు వాటిలో? నువ్వు తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి సంపాదించిపోయావు. నేను డబ్బుల గురించి మాట్లాడలేదు. నీకు ఇచ్చినటువంటి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నువ్వు గెలిచావు. ఆ పదవిని తీసుకుని జనసేనలో గెలిచావు. అది నేను అడుగుతున్నా. దానికి చెప్పి అంతేగాని నువ్వు పోతే మాకేమయ్యా? నాకు ఇచ్చిన పదవి నేను కష్టపడడానికి ఇచ్చారు. ఏది కష్టపడి? 10 రూపాయలు ఖర్చు పెట్టాలని ఇచ్చారు. ఊరికే నీకు ఓట్లేసింది, నీకు కాదు ఓట్లేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు అందరూ. ఆడ తిరుపతి వేణుగోపాల్ ఓటేయాల ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కరుణాకర్ చూసి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేశారు. అర్థమైందా? చూసి ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు. అక్కడ తిరుపతి వేణుగోపాల్ పెద్ద తోపని ఎస్పీ నేత చెప్పి ఓటేయా. మేమంతా పనిచేస్తేనే జగన్ సీఎం అయినాడు. నీలంటూ చాలా మంది ఉన్నారు. నీలాంటి అంటే నువ్వు పనిచేసి నీలంటూ చాలా మంది ఉన్నారు. నువ్వు పనిచేస్తే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిపోవాలి. అర్థమైందా? అర్థం చెప్పి పదవి తీసుకెళ్ళిపోతావా? చెప్పండి. చెప్పండి. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు నాది పరువా సార్ లక్ష్మీనాథ్ గారు వీళ్ళు ఏమి అంటే కుక్క తోక ఉగ్రని అన్నట్టు వీళ్ళు మాట్లాడి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. అదే కదా, నువ్వు కూడా కుక్కవే కదా. అంతే కదా, నువ్వు వైఎస్ఆర్సీపీలో రాష్ట్రాన్ని వీళ్ళు చేతులు ఇచ్చారు. వీళ్ళు మాత్రం సోనియా గాంధీని వ్యతిరేకించి రావచ్చు, మేము మాత్రం వ్యతిరేకించి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి ఎమ్మెల్యేలు గారి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి సభ్యత్వానికి రిజైన్ చేసి మేము వచ్చి ఇండిపెండెంట్ గా గెలిచాం. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాం. మేము పదవులు ఎత్తుకొని రాలా కాంగ్రెస్ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా రాలా, రిజైన్ చేశాడు ఎంపీగా. విజయమ్మ ఎమ్మెల్యేగా రాలా, రిజైన్ చేసింది. వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో కూడా రిజైన్ చేసి వచ్చాం. రైట్ వచ్చే పాపం వచ్చారు ఆ రోజుల్లో. వీళ్ళు కూడా అవార్డులు వచ్చాయి. ఏం అవార్డులు వచ్చినాయంటే మట్టిలో దోచుకోవడం అవార్డులు వచ్చాయి, వ్యక్తిగతంగా మధుసూదన్ గారు వేణుగారు ప్లీజ్ సమయం పాటించండి. ఆగండి. ఇద్దరు సమయం పాటించండి. వ్యక్తిగతంగా ఇద్దరు మాట్లాడకూడదు. వేణుగోపాల్ గారు మధుసూదన్ గారు ఇద్దరు మీరిద్దరు సమయం పాటించండి. సార్ మీరేమి
మీరేం మాట్లాడకపోతే నేను క్షమాపణ అవును చెప్పించాను. సార్, ఉదయగిరి మీరు 100 మాటలు మాట్లాడారు, నేను క్షమాపణ చెప్పించాలి. ఇప్పుడు మొదట ఆయన మాట్లాడినప్పుడు మీరు ఆగుంటే నేను క్షమాపణ చెప్పించాను. ఏం సార్? మీరు అనాల్సింది మీరు అన్నారు, ఏమన్నా ఆయన అనాల్సింది ఆయన అన్నారు. అతను అంటున్నాడు అన్నాను. ఇద్దరు మాట్లాడారు. నేను అదే అప్పటి నుంచి చెప్తున్నా సార్. సార్ వ్యక్తిగతంగా ఎందుకు సార్ టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్? నేను అనేది అదే వేణుగోపాల్ గారు మీ పర్సనల్ ఎజెండా ఏమంటే పర్సనల్ మాట్లాడండి సార్. ఒక్క మాట వచ్చినావు, నువ్వేం దోచుకున్నావు నేను అడగను, నేను పార్టీ పరంగానే మాట్లాడతాను. వేణు గారు ఇస్తా. జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వేణుగోపాల్ గారు టాపిక్ ని కంక్లూడ్ చేస్తారా? వేణుగోపాల్ గారు టాపిక్ మీద ఒక్క నిమిషం ఆగండి సార్. వైఎస్ఆర్సీపీకి ఏ పార్టీ దేనికి అవార్డు వచ్చాయి చెప్తున్నాను. దానికి జీర్ణించుకోకపోతే నేనేం చేయాలి? 11 సీట్లు ఎందుకు తిట్టడము, గంజాయివాన్ సమర్థించడము, ఇవన్నీ సమర్థించడం మీద్దరు కొంచెం ఆగండి సార్. అజయ్ గారు అజయ్ గారు అయిపోయింది. వేణు గారు మీరు అనుభవజ్ఞులు, ఈయన కూడా అనుభవజ్ఞులు సార్. వ్యక్తిగతంగా వద్దిద్దరు సార్. ఒక మనిషిగా నువ్వు తెలిసిన బాధగా మాట్లాడుతావు సార్. ఇద్దరు కూడా ఇద్దరు సమయంలో పాటించండి. మీరు వ్యక్తిగతంగా ఆయన ఫస్ట్ నువ్వు అని ఫస్ట్ మీరు మాట్లాడారు, ఆయన కూడా మిమ్మల్ని మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరు కూడా కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయారు. మాట్లాడింది ఎవరు? వాడని ఆయన మాట్లాడారు. నేను ఫస్ట్ నుంచి మీరు ఇండివిజువల్ గా మీరు మాట్లాడారు. మీరు ఆగకుండా ఉంటే మీరు వాళ్ళు తిట్టినా మీరు తిట్టకుండా ఉంటే ఆయన క్షమాపణ చెప్పించాను. మీకు అవకాశం నాకు ఇవ్వలేదు. మీరు ఇద్దరు కలిసి మాట్లాడకూడదు సార్. ఇద్దరు మాట్లాడకూడదు సార్. నేనేది అదే వ్యక్తిగతంగా ఇద్దరు క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాను. అడుగు. ఖచ్చితంగా చెప్తాను. వాడు ఫస్ట్ ఎవరు వదిలేండి సార్, వదిలేండి. అయిపోయింది సార్. తెల్లారు లేస్తే అందరూ కూడా మీరు ఒక దగ్గర కలవాల్సిన వాళ్ళు మాట్లాడుకోవాల్సిన ఒకటి మీరు ఇండివిజువల్ గా ఫస్ట్ పర్సనల్ గా సబ్జెక్ట్ లో కాకుండా ఆయన టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. పర్సనల్ కాదు, మీరు పర్సనల్ గా కాదు, ఆయన టార్గెట్ చేసి నువ్వు అన్నారు ఆయన సంయమనం కోల్పోయి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మాట్లాడాను నేను ఆయన పర్సనల్ గా. అవును సార్, సింగులర్ వర్డ్ యూస్ చేయడం ఆయన కూడా మాట్లాడకూడదు అలా. మా వేణుగారు మీరున్నారు, సమయం కోల్పోకూడదు కదా. మీరు మంచిగా మాట్లాడాలి కానీ గౌరవ ప్యానల్ లో ఉన్నప్పుడు అనకూడదు కదా. సార్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటి వరకు వేణుగోపాల్ గారు కానీ లేదంటే మధుసూదన్ రెడ్డి గారు లాంటి ఇద్దరు కూడా సంయమనం కోల్పోవడం నేను ఎప్పుడు చూడాల. మీరు ఎన్నో డిబేట్లో మీరు 2 సంవత్సరాలు చేస్తున్నారు, ఈయన సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు చేస్తున్నారు. మీరు ఇద్దరు గౌరవంగా ఉండేవాళ్ళు, ఎందుకు మీరు షార్ట్ టెంపర్ తెచ్చుకుంటారు చెప్పండి ఇద్దరు. ప్లీజ్ దయచేసి జనసేనలోకి పోతా ఉంటే పర్సనల్ ఎట్ అవుతుంది. రైట్ ఆగండి. అజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. మీరు రిజైన్ చేసి పోయింటే మేము అడగం. రైట్ వదిలేండి సార్. అజయ్ కుమార్ గారు ఏ పదవి ఇచ్చావు నాయనా? నీ పదవి అది ఏదో అయ్యా, ఏదో ఆ పదవికి నువ్వే కదా ఇష్టపడ్డావు ఆ రోజు. మడిచిపెట్టుకుంటే ఓపెన్ చేసి ఎందుకు మడిచిపెట్టేసి పోయి ఉండేది? మధుసూదన్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు ఇద్దరిని ఆపండి. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ వేణుగారిని మ్యూట్లో పెట్టండి ప్లీజ్. మిమ్మల్ని మ్యూట్లో పెట్టేది కూడా మీ ఇద్దరిని ఆపాలని. ఇద్దరు గౌరవప్రదమైన ఉన్నవాళ్ళు, ఇద్దరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదు. మీరు